సామాన్య మానవుడి జీవన ప్రమాణాలు బలపడకుండా ప్రపంచంలో మన మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా రూపాంతరం చెందుతాం? అసలు మన రూపాయి ఈ స్థాయిలో ఉంటే ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఈజ్ ఇట్ నాట్ అన్ ఇండికేటర్? వెంకటకృష్ణ ఫస్ట్ పాయింట్ ఏంటంటే పుల్లారావు గారు అండ్ నల్లమూరి చక్రవర్తి గారు వీళ్ళిద్దరూ పొద్దున్న లేస్తే కాంగ్రెస్ని సపోర్ట్ చేసేవాళ్ళు, బీజేపీని తిట్టేవాళ్ళు. అందుకని నేను వాళ్ళు చెప్పిన దాని గురించి అసలు మాట్లాడను. ఎందుకంటే నో ఫర్దర్ మాట్లాడుకున్నాం కాదండి. వాళ్ళని కామెంట్ చేస్తావు, మళ్ళీ ఇది ఫస్ట్ టైం కాదు. వాళ్ళు చెప్పింది అప్పుడు వాళ్ళు బీజేపీని తిట్టిన దాని గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ, నేషనల్ ఛాన్సలర్ కూడా చాలా అయింది. దాని ఎందుకంటే వ్యక్తులు బట్టి ఫలానా ఇప్పుడు పివి నరసింహారావు లాంటి వ్యక్తి యుగానికి ఒకడు వస్తాడు. అంతేగాని దాన్ని రఘురామరాజును, ఉర్జిత్ పటేలు మనకు 4 పేర్లు బాగా తెలుసు కాబట్టి, ఇంకో ఇప్పుడున్న పేర్లు మనకు తెలియదు కాబట్టి వ్యక్తులు బేస్ చేసుకొని వద్దు. నేను ఒక పాయింట్ చెప్తాను. Per capita income is completely different from దాని ఎకానమీ. ఇప్పుడు మనం గత 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం $5 ట్రిలియన్ ఎకానమీ అని మోడీ చెప్పినప్పుడు అందరూ నవ్వారు. బట్ ఈరోజు మనం దాదాపు దాని దగ్గరికి వచ్చేస్తున్నాం. మీరు కూడా అప్పుడు ఇదే ఉంటాడు, 5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా, సో రాదు అని. ఈరోజు దాదాపు 3 crores దాటిపోయినాం మనం. మనం మూడో ఎకానమీ అంటే మనం జర్మనీని దాటే ఇది మీరు నేను చెప్పింది కాదు, నేను లేకపోతే నల్లమూరి చక్రవర్తి గారు, పుల్లారావు గారు, వెంకటేశ్వర చెప్పింది కాదు. ఇట్ హ్యాస్ బీన్ టోల్డ్ బై IMF. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. అవునండి, ఆర్థిక వ్యవస్థ ఎగ్జాక్ట్లీ 140 కోట్ల గురించి మాట్లాడుతున్నారా విజయ్? మనం ప్రవేశపెట్టే బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారా? ఆర్థిక వ్యవస్థ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బడ్జెట్. బడ్జెట్ కి ఆర్థిక వ్యవస్థకి సంబంధం ఉండదు. కొలమానం ఏంటి? ఆర్థిక వ్యవస్థ కొలమానం ఏంటి? ఇది ఒక క్లారిటీ ఇవ్వకపోతే మనకు చెప్పండి సార్. అక్కడ జీడిపి అంటే జాతీయ ఉత్పత్తి 140 కోట్ల భారతీయులు ఎంత ఉత్పత్తి చేశారనేది జీడిపి. ఓకే, అది 140 కోట్ల మంది ఉన్నాం కాబట్టి అలా $2,000 ఉత్పత్తి చేసినా చాలా గొప్ప అయిపోతుంది, $3 ట్రిలియన్ అయింది. ఇష్యూ ఇస్ నాట్ దాట్. సగటున ఒక భారతీయుడు మీరు ఏదో ఒకవైపు ఉండాలి. ఒక చిన్న క్లారిఫికేషన్ సార్, 140 ఒక్క మాట చూడండి. మీరు ఏదో ఒకవైపు ఉండాలి. నేను 5 నిమిషాలు నేను కమ్యూనిస్ట్ని, 5 నిమిషాలు నేను, మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ స్కూళ్ళు ఏవి ఉండకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చి దాని గురించి సపోర్ట్ చేసిన వాళ్ళు ఆ పక్కనే వెంకటకృష్ణ గారిని సపోర్ట్ చేయమనండి. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ స్కూళ్ళు ఏవి ఉండకూడదు అని చెప్పిన వ్యక్తి ఈ నల్లమూరి చక్రవర్తి. సరే, మీరే చెప్పండి విజయ్, ఒక్క మాట నా మాట ప్లీజ్. ఇప్పుడు ఒకటి, చక్రవర్తి గారికి ఒపీనియన్స్ రకరకాలుగా ఉండవచ్చు, పుల్లారావు గారికి ఉండవచ్చు, నాకుండవచ్చు, మీకుండవచ్చు. కానీ మీరు ఒక ఫ్రేమ్లో ఉన్నారు, మీరు ఆ ఫ్రేమ్లో ఉండి ఆ ఫ్రేమ్నే సపోర్ట్ చేసుకోవాలి. బట్ వాళ్ళకు ఫ్రేమ్స్ లేవు. వాళ్ళు ఒక చెప్తా వినండి దయచేసి విజయ్ లెట్ మీ సే సంథింగ్ ప్లీజ్. ఇప్పుడు చక్రవర్తి గారు ఉన్నారు, ఆయన ఒక విధానాన్ని సమర్థించవచ్చు, ఒక విధానాన్ని వ్యతిరేకించవచ్చు. మంచిని మంచి అనవచ్చు, చెడుని చెడు అనవచ్చు. అంత మాత్రాన్ని నువ్వు దాన్ని చెడేలా అంటావని మీరు అనవద్దు, ఎందుకంటే మీరు ఆ ఫ్రేమ్లో ఉన్నారు. పుల్లారావు గారు అన్నారు కొంతమంది పేర్లు చెప్పి, ఇప్పుడు అసలు ఎవడున్నాడు అని. ఆయన ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తారు, మన అందరికంటే సీనియర్ కాబట్టి ఆయనకు అనిపిస్తోంది సరైన సలహాదారు లేడు అని అనిపిస్తోంది. అంత మాత్రాన అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు నీకు తెలిసినంత మాత్రాన పుల్లారావు గారికి తెలియదని అని అంటే ఇట్స్ నాట్ యాప్ట్ థింగ్. ఐ థింక్ రైట్, ఓకే, అది పక్కన పెడదాం. సరే, ఈ డిస్ప్యూట్లన్నీ పక్కన పెట్టేసి రూపాయి పతనాన్ని మనము కంట్రోల్ చేసుకోకుండా, రూపాయిని బలోపేతం చేసుకోకుండా మనం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని చెప్పుకోవడానికి పారామీటర్ ఏంటి? మై స్ట్రైట్ క్వశ్చన్. వెంకటకృష్ణ గారు ఒక్క పాట పూర్తి మన యొక్క
ఛానల్ చూసే వాళ్ళకు కూడా అర్థం కావాల్సింది అందుకే అడిగారు మిత్రమా. ఈవెన్ నల్లమూడి చక్రవర్తి గారు నా పాయింట్తో ఒప్పుకుంటారు. ఇప్పుడు రూపాయి పతనం ఈజ్ నాట్ ది ఇండికేటర్ ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎకానమీ. అది ఒక స్పష్టమైన పాయింట్. ఎందుకంటే మీరు గోల్డ్ గురించి చెప్పారు, పెట్రోల్ గురించి చెప్పారు. పెట్రోల్ రేటు 107, 108, 109 ట్యాక్సులతో సహా, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సులు సహా ఇట్ వాజ్ వాంటన్లీ కెప్ట్ అట్ దట్ థింగ్. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు కావాలి కాబట్టి ఒక పాయింట్. రెండోది అన్నిటికంటే ముఖ్యమైనది హైడ్రోకార్బన్స్ని ఇష్టం వచ్చినట్టు వాడకూడదు అని ఎప్పుడు దాన్ని నాట్ ఓన్లీ ఇది. అలాంటప్పుడు సౌదీ అరేబియాలో ఫ్రీగా ఇచ్చేవాలి కదా దేనికి. సో హైడ్రోకార్బన్స్ ఆర్ మన దగ్గర వ్యవసాయం బాగా ఉంది కదా అని చెప్పి ఫ్రీగా ఇచ్చేస్తారా కదా. ఎగ్జాక్ట్. అందుకని అంటే వాళ్ళకి భూమిలో నుంచి వస్తుంది కాబట్టి ఫ్రీగా ఇచ్చేవచ్చు, కానీ ఇవ్వరు. ఎందుకంటే హైడ్రోకార్బన్స్ ఎప్పటికన్నా కూడా అయిపోతాయి కాబట్టి. అందుకని ఆ పెట్రోలు, గోల్డ్ ఆర్ నాట్ ఎగ్జాంపుల్స్ అట్ ఆల్ ఫార్ ది గుడ్ రన్నింగ్ ఆఫ్ ది ఎకానమీ. ఈరోజు నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. నవంబర్లో, అక్టోబర్ టు నవంబర్ చూస్తే మన యొక్క ట్రేడ్ డెఫిసిట్ అంటే భారతదేశం నుంచి ఎగుమతి అయినవి, భారతదేశంలోకి దిగుమతి అయినవి చూసుకుంటే అక్టోబర్లో 41 బిలియన్స్ ఉండింది మన యొక్క ట్రేడు. దాని డెఫిసిట్ అంటే మన యొక్క దిగుమతులు ఎగుమతుల కంటే 41 బిలియన్లు ఎక్కువ ఉన్నాయి. నవంబర్కి వచ్చేటప్పటికి 24.53 అంటే దాదాపు 19 బిలియన్లు ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది మనకు. ఏమి ఈ ఒక మాట ఎందుకు చూడరు? ఇంతసేపు మాట్లాడతారు కదా. రూపాయి పడిపోవడం అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ ఒక పాయింట్ మన యొక్క రూపాయి ఎందుకు పడవట్లేదండి కదా. మన యొక్క రూపీ ఎక్కువగా మనం ఎందుకు పడబట్టలేదంటే మనకు వచ్చే ఈక్విటీలన్నీ ఎఫ్పిఐ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంతా యూరప్ నుంచి, యూఎస్ నుంచి కొద్దిగా యూరప్ నుంచి ఉంది. సో యూఎస్ నుంచి వచ్చేవన్నీ మనకి ఎక్కువ మన యొక్క మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేది. సో అక్కడ ప్రాబ్లం అదే కాదు. మన ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ ఉన్నప్పుడు అదేమో రూపీ మీద పడుతోంది. ట్రేడ్ డెఫిసిట్ తక్కువ ఉన్నప్పుడేమో ఆ డాలర్లన్నీ ఇండియన్ ఆయిల్ వాళ్ళు, లేకపోతే భారత్ పెట్రోలియం వాళ్ళు, లేకపోతే ఇలాంటి వాళ్ళు కొనిపెట్టే ఆ డాలర్లు వాళ్ళు తీసుకుంటున్నారు. అది పబ్లిక్కి ఇది అవ్వట్లేదు, రూపీని స్ట్రెంథెన్ చేయట్లేదు. మనం దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. నో మనం ఐఓసీలో కానీ ఒక్క మాట, ఐఓసీలో కానీ, హెచ్పిలో కానీ, బీపీసీఎల్లో కానీ 100% మనం ఎప్పుడూ దాన్ని డైవర్స్మెంట్ చేయలేదు. కొంత మాత్రమే 30-35% మాత్రమే ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉంది, 65% గవర్నమెంట్ దగ్గర ఉంది. సో గవర్నమెంట్కి పోతుంది డబ్బు. జస్ట్ బికాజ్ లేదులే విజయ్, ఎగుమతి చేసేటప్పుడు ఎగుమతిదారులకు దేశం ఇచ్చే డాలర్లు వేరు, దిగుమతి చేసేటప్పుడు వచ్చిన డాలర్నేమో దిగుమతిదారులు దేశానికి కన్వర్ట్ చేయట్లా, అది వాళ్ళు దాచుకుంటున్నారు ఆ డాలర్స్. మీరు ఒక్క మాట గుర్తు, డాలర్స్ వాళ్ళు దాచుకుంటున్నారు. సో ఎనీవే ఎండ్ ఆఫ్ ది డే రష్యన్ ఆయిల్ ఒక 3 నెలల నుంచి రష్యన్ ఆయిల్ లేదు మనకు. మనం బయట తెప్పిస్తున్నాం. రష్యన్ ఆయిల్ లేదు. కారణాలు ఏవైనా కావచ్చు. కారణాలు ఏవైనా కావచ్చు. ఇందాక పుల్లారావు గారు చెప్పిన